ఏంటి ఏమనుకోవచ్చు అంటే చట్టాలు కూడా ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందా ఏంటి? ఇక్కడ చట్టం గురించి మాట్లాడితే చట్టం ఒక గీత లాంటిదండి. మీకు ఒక గీత గీసి ఇది దాటద్దు అని చెప్తుంది, కానీ వాళ్ళకి సమాజంలో జరుగుతుందే చట్టం చేస్తారు. ప్రివెన్షన్ ఇప్పుడు ఇది ఆపండి. మనము అంటే మన సమాజంలో ఇప్పుడు ఏంటంటే మానసిక దృక్కోణం ఉండొచ్చు ఇందులో. ఆ మహిళలు ఇప్పుడు అందరూ జాబ్ చేయడము, ఒక ఫ్రీడమ్ రావడము, వాళ్ళ మనస్థితులు పరిస్థితులు ఎలా మారుతున్నాయో ప్రతిదీ ఒక నేరం జరిగినప్పుడే కదా దాని మీద ప్రివెన్షన్, మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, నెక్స్ట్ ఏం చట్టం చేయాలి అని తెలిసేది. చాలా మంది ఇలాంటి జరగగానే ఆడవాళ్ళకి చట్టాలు చాలా ఫేవర్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి పనులు చేసినా సరే, అంటే వాళ్ళ మోటో ఉంటుంది కదా, దురుద్దేశంతో చేసినా ఏం చేసినా సరే సమర్థిస్తుంది పబ్లిక్ అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంది పబ్లిక్ లో. కానీ ఈ గీత దాటాలా వద్దా అనేది మాత్రమే చెప్పేది చట్టం. మీరు బ్యాలెన్స్డ్ గా మనం అంటే మన బాధ్యత ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి వాటి మీద అంటే అది మానసిక సమస్యగా చూడాలా, లేకపోతే చట్టపరంగా ఆమె ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి దీన్ని ఒక ఇంటెన్షనల్ గా చేసిన మర్డరా, లేకపోతే దీని నేరాల వెనకాల కారణాలు కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పుడున్న మీడియాలో జరుగుతున్న అంటే వీటిని ఏ రకంగా అంటే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే సమాజంలో మార్పులు ఏ రకంగా తీసుకురావాలి, మహిళలకు ఒక మద్దతు వ్యవస్థలో వాళ్ళకు కూడా ఒక బలోపేతం చేయడానికి అంటే విద్య, ఆర్థిక స్వాతంత్రం, ఇంకా ఇట్లాంటి వాటిపైన దృష్టి పెట్టడం కూడా జరగాలి. అవేర్నెస్ పెరగాలి మహిళల్లో. అంటే జనరల్ గా వీళ్ళకి ఏంటంటే ఎక్కడో సినిమాల్లో చూసి ఇంకేదో జరిగి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. నిజంగా చెప్పాలంటే ఈ సంఘటనలు 100 జరిగితే అందులో 2-3 బయటకు వస్తుండొచ్చు. మారుమూల ప్రాంతాల్లో బహుశా అది మీడియా దాకా రాకపోవచ్చు కూడా. అంటే ఇది తప్పు, ఒక చట్టం ఉంది, ఇలా జరిగితే శిక్ష పడుతుంది అనేది కూడా పబ్లిక్ లో అవేర్నెస్ పెరగాలి. ముఖ్యంగా మహిళలు, చదువుకున్న మహిళల్లో కూడా ఆర్థిక స్వేచ్ఛ వల్ల వాళ్ళకి ప్రాపర్ గా అంటే సంఘం ఏం చెప్తుంది, మన హక్కులేంటి, ప్రతిదీ హక్కు కాదు ఇక్కడ. నువ్వు విచ్చలవిడితనంతో ఏమంటారు ఇష్టం ఉన్నట్టు చేసేస్తే నేను దొరకనులే అనుకునే ఒక మనస్తత్వము, అసలు ఆమె సోషల్ స్టిగ్మా ప్రస్తుత వ్యవస్థలో ఆ అమ్మాయి ఆలోచన తీరు, ఇవన్నీ కూడా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఒక మర్డర్ జరిగితే అది లింగ వివక్షత లేకుండా, అది ఫీమేలా మేలా అని సంబంధం లేకుండా మర్డర్ ని మర్డర్ లాగానే చూడాలి. ఇక్కడ అమ్మాయి చేసిందా, అమ్మ చేసిందా, నాన్న చేశాడా, ఇది పక్కన పడేస్తే ఆ పరిస్థితికి గల కారణాలు, సామాజిక మార్పులు, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఒక మర్డర్ కేసు తర్వాత ఇప్పుడు ఉమెన్ రిలేటెడ్ ఎందుకని సోషల్ మీడియా ఇదే ఇన్సిడెంట్ ఒక తండ్రి భార్యని పిల్లల్ని సిలిండర్ ఓపెన్ చేసి ఆన్ చేసి తగలబెట్టేసి బయటికి వెళ్ళిపోయి, అంటే అతని అక్రమ సంబంధాల కోసం అతని ఒక ఏదైనా ఉండొచ్చు. అప్పుడు అంటే ఇంత కఠినమైన చట్టాలు వచ్చాయి మహిళలకి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన ట్రెండ్ కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే చట్టంలో లోపభూయిష్టం వల్ల, కారణాల వల్ల మహిళలు ఇలా అయిపోతున్నారు ఇట్లా ఒక బ్లేమ్ చేసే బదులు చట్టం కేవలం మీకు ఒక మన సమాజంలో జరుగుతున్న విషయాలనే మనకు ఒక రూల్స్, ఫార్ములాస్ క్రియేట్ చేసి చట్టం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఫ్యూచర్ లో మార్పులు జరుగుతాయి. బట్ ప్రతి ఒక్కరికి ఇది ఇట్లా మీటింగ్స్ జరగాలి, డిబేట్స్ జరగాలి. జరుగుతున్న సోషల్ గా అంటే ఇప్పుడు సంఘంలో జరుగుతున్న విషయాలు, నేరాల గురించి విశ్లేషణ ఇలా జరగడం వల్ల అట్లీస్ట్ కొంతమంది చూసే వాళ్ళ అవేర్నెస్ తో కూడా అరే మనం ఈ తప్పు చేస్తే మనం కనబడతాము, ఇట్లాంటి వాటి వల్ల బహుశా నేరాలు తగ్గే అవకాశం ఉంది. చట్టం సెకండరీ, ఫస్ట్ మనం పీపుల్ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఫస్ట్ మనం గమనించాలి, అవగాహన. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు అక్రమ సంబంధం నేరం కాదు అని చాలా మంది విచ్చలవిడంగా ఎవరితో పట్టాలు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మనకు ఒక సామాజిక వ్యవస్థ, ఒక ఫ్యామిలీ కట్టుబాట్లు, ఇవన్నిటిని మీరి బిహేవ్ చేస్తే ఇలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుంది. కాబట్టి మన పెద్దవాళ్ళు బహుశా ఇలా ఫ్యామిలీ వ్యవస్థని సక్సెషన్ ఉంది అంటే మన వారసత్వం ఇలాంటివి పెట్టడానికి రీజన్ కూడా, మనకి హక్కులు చేయడానికి రీజన్ కూడా ఇదే. హక్కుల్ని మితిమీరి వాడమని చట్టం ఎప్పుడు చెప్పదు. ఒకటండి దుర్గా గారు, ఇప్పుడు ఏదైతే ఈ సంఘటనలు జరుగుతున్నారో మీరు అన్నట్లుగా అసలు తల్లి చంపుతుందా తండ్రి చంపుతున్నారా అని ఏం చూడకుండా కానీ ఎఫెక్ట్ అయ్యేది పిల్లల్ని పేరెంట్స్ చంపేస్తున్నారు. అమ్మనా అది నాన్ననా ఎవరో సంబంధం లేకుండా కూడా ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అయితే మీరు అన్నట్లుగా ఈ మానసిక స్థితి బాలేక పిల్లల్ని చంపేస్తున్నారు, అంత ఎఫెక్ట్ అయ్యి చూపించినా ఇది న్యాయపరంగా చూడొచ్చా? దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మానసిక స్థితి బాలేక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా?
అంటే కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఆమె యొక్క నేర ప్రవృత్తికి కారణాలు ఉండొచ్చు. అక్కడ దేనికి ఆ సంఘటన జరగడానికి ఏమి ఆమెకి ప్రోత్సహించవచ్చు, ఆమె ప్రేరణ ఏంటి, బహుశా అవతలున్న వ్యక్తి కూడా కారణమై ఉండొచ్చు. కానీ ఇది ప్రాసిక్యూషన్ లో డిసైడ్ అవుతుంది. మనం వెంటనే ఒక కంక్లూషన్ కి రావడానికి ఒక రైట్ లేదు. అయితే ఇక్కడ ఏంటి అంటే పిల్లలు చాలా సఫర్ అవుతారు దీని వెనకాల. ఆవిడ ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో ఆవిడ పెరిగిన తీరుతెన్నులు, ఆవిడికి జరిగిన ఒక లోపల అంటే ఇప్పుడు ఏంటి పిల్లలు అనేది నాకు అడ్డం, నా సంతోషాలకు అడ్డము, సో పిల్లల్ని కిల్ చేసేస్తే నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకునే ఒక స్టేజ్కి వెళ్ళింది అంటే షీఈ్ ఆల్మోస్ట్ పర్వర్టెడ్ అని చెప్పాలి. అంటే ఆవిడికి కుటుంబ సంబంధాలు, ఒక బంధాల మీద విలువలు లేనప్పుడు మాత్రమే ఒక స్త్రీ ఆ విధంగా ఆలోచించగలుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని మనము ఏ విధంగా సంఘ జీవితంలో బ్రతకడానికి అర్హురాలనుకుంటాం. కాబట్టి అలాంటి వాళ్ళు ఉండాల్సింది జైల్లోనే. జనజీవన స్రవంతిలో బతకడానికి వాళ్ళు సూట్ గారు. ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితే సరిగా లేనప్పుడు అలాంటి పరిస్థితులు ఎవరు గమనించాలి? కోర్టు, చట్టం, పోలీసులు అనేది మన చట్టానికి 3వ భాగంలో ఉంటారు. ఫస్ట్ చూడాల్సింది కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త బాధ్యత. ఇప్పుడు పిల్లలు చచ్చిపోయే పరిస్థితి దాకా ఆమె పట్టుకెళ్ళిందంటే అసలు ఆమె ఎక్కడికి తిరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇంట్లో పరిస్థితులు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకు మనం కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేది మనం సెక్యూరిటీగా బతకడానికే. పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్, అదే మన కోర్ట్స్, ఇవన్నీ నెక్స్ట్ సెకండరీ. కుటుంబ వ్యవస్థని గౌరవించుకోవాలి ఫస్ట్, నేరాలు తగ్గడానికి. ఏదైనా ఒక సంఘటన జరగానే జనం మీద తోసేయడాలో లేకపోతే ఒకళ్ళని నిందించడాలో బదులు అసలు అది అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఇది లింగ వివక్షత లేకుండా ఒక వ్యక్తి, అతని ప్రవర్తన, అతని యొక్క బిహేవియర్ ఒక్కసారితో బయటకు వచ్చేది కాదు. అది సంఘటనల వారీగా చాలా స్టేజెస్ తర్వాత ఆ అమ్మాయి ఆ స్టేజ్కి వెళ్ళింది. అంటే అప్పటి వరకు ఇప్పుడు వాళ్ళ భర్త వచ్చి కెమెరాస్ ముందు ఏడుస్తున్నారు కదా, నాకు ఇలా జరిగింది. అసలు అలా జరుగుతున్న సందర్భంలో అమ్మాయిని నిజంగా చెప్పాలంటే ఒక మంచి మానసిక నిపుణురాల దగ్గరికి తీసుకెళ్లొచ్చు, ఆవిడికి కౌన్సిలింగ్స్ ఇప్పించచ్చు. లేకపోతే జరుగుతున్న వాటి మీద అసలు అంటే ఒక వ్యవస్థలో ప్రేమలు లోపిస్తే ఇలాంటి దుర్ఘటనలే మనం పదే పదే చూడాల్సి వస్తుంది. సో నేను ఈ మీడియా ద్వారా నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఒక అడ్వకేట్ గా మా దగ్గరకు వచ్చే కేసెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత నుంచి విడాకులు ఆల్మోస్ట్ అన్ని సివిల్ కేసులు తగ్గిపోయినాయి. ఎందుకంటే రెవెన్యూ జనరేషన్ తగ్గినట్టుంది గవర్నమెంట్ మారడం వల్ల.